సుయీ మా బడ్జెట్లో మంచి చైర్ ఎక్కడ దొరుకుతుంది? ఓకే, అమెజాన్లో అవుతుందా? బెస్ట్ ఎర్గోనామిక్ చైర్. ఏంట్రా ఇన్ని ఆప్షన్సా? దీంట్లో ఏది మంచిది, ఏది పిచ్చిది, ఏది పిక్ చేసుకోవాలరా నాయన? మళ్ళీ మన బడ్జెట్ టైట్ అసలే. ఏంటి బ్రో, నీ దాచాలి కదా. అంతా మనవేలే కానీ ప్రాబ్లం ఏంటి చెప్పు ముందు. ఏం లేదు బ్రో, చైర్ ఒకటి కావాలి బడ్జెట్లో. ఓకే, ఒక చైర్ ఉంది బ్రో, లైక్ ఆల్మోస్ట్ 5 months నుంచి వాడుతున్నాను. ఆల్రెడీ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ లైఫ్లో చూస్తుంటావు. సో అది ట్రై చేయి, అది కొంచెం బడ్జెట్లో పని అయిపోద్ది. ట్రై చేస్తా, బాగోకపోవాలి బ్రో, నీకు ఉంటుంది. ముందు ట్రై చేయి బ్రో. ఓకే ఓకే. ఏ గ్యాస్ వచ్చిన చైర్ అయితే ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో గట్టిగా వాడేసాం, గట్టిగా టెస్ట్ చేస్తాం. మీరు ఆల్రెడీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైఫ్లో చూస్తుంటే ఈ చైర్ ఆల్రెడీ దాంట్లో చాలాసార్లు చూస్తుంటారు. ఈవెన్ బానుగడు కూడా అదే చైర్ వాడాడు. సో ఇట్స్ నైస్. సో ఫస్ట్ మొత్తానికి వచ్చేసరికి దిస్ ఈజ్ యువర్ 360 వ్యూ ఆఫ్ దిస్ హాటీ. అండ్ దీని అసెంబ్లీ పరంగా వచ్చేసరికి మీకు ఈ హెడ్ నుంచి ఈ డిక్కీ వరకు ఒక పార్ట్, ఈ సీటింగ్ కుషను హ్యాండ్ రెస్ట్ ఒక పార్ట్, స్ప్రింగ్ ఒక పార్ట్, ఇదొక పార్ట్, అండ్ వీల్స్ ఒక పార్ట్. సో ఇలా అయితే వస్తాయి. అండ్ యూ విల్ గెట్ సమ్ స్క్రూస్, మాన్యువల్ అన్నీ వస్తాయి. అండ్ మీకు ఒక గంట అయితే పడుతుంది మొత్తం ఏమన్నా చేయడానికి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట, ఎంతసేపట్లో ఫినిష్ చేయగలుగుతాం అనేది. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ నైస్ ప్రోడక్ట్. ఎస్పెషల్లీ లైక్ స్టైల్ పరంగా అయితే పీపుల్ విల్ లైక్ గబాల్ని కళ్ళలో పడుతుంది చైర్ చూడంగానే. దిస్ లుక్స్ సమ్ కైండ్ ఆఫ్ అండ్ హెర్మన్ మిల్లర్ స్టైల్, ఆ టైప్ ఆఫ్ స్టైలింగ్ అయితే ఉంటుంది. లైక్ చెక్ ఇట్ అవుట్. ఆ స్పైన్ ఏరియా కానీ అదంతా కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఈ ప్రైస్గా అయితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ దిస్. ఆల్మోస్ట్ 6 నెలలు అయింది కదా, నేను పెద్దగా ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. బట్ స్టిల్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. అండ్ ఈ వీల్స్కి వచ్చేసరికి లైక్ ఇవి గ్లైడ్ అవుతున్నాయి మామూలుగా కదా. అంటే సో అసలు కేక గ్లైడ్ అవుతాయి వీల్స్. అండ్ ఇది అంటే వీల్స్ క్వాలిటీ గురించి కాదు కానీ, బట్ స్టిల్ ద వే యూ యాంగిల్ దీస్ ఇక్కడ నుంచి లైక్ ద వే యూ యాంగిల్ దీస్ జాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే నాకు అర్థమైంది. నువ్వు ఏ వీల్ పెట్టినా కానీ, ఏ చీప్ క్వాలిటీ వీల్ పెట్టినా, ఏ హై క్వాలిటీ వీల్ పెట్టినా ఇలాగే మూవ్ అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ ద వీల్స్. అండ్ దిస్ రియల్లీ కిల్స్ ఇట్. ఉర్రే పాటది కడైపోయింది లైట్. లెట్ మీ ఫిక్స్ దిస్. సో అదనమాట. దిస్ ఇస్ అన్కంట్రోలబుల్లీ స్మూత్ అండ్ లైక్ డిపెండ్స్ ఆన్ నేల మీద కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అనమాట. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అని చెప్పాలి వీల్స్. అండ్ కుషనింగ్ వచ్చేసరికి దిస్ ఇస్ నాట్ సో బెస్ట్. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే దిస్ ఇస్ నైస్ కుషన్ అండ్ ఇంకొంచెం కుషనింగ్ పవర్ ఉండాలి. ఎందుకంటే ఐఎమ్ ఓన్లీ హ్యావింగ్ 3 inches ఆఫ్ కుషన్, బట్ ఐ షుడ్ గెట్ మోర్ అనే ఫీలింగ్ అయితే ఉన్నది. తప్పలేదు, కానీ అణిగింది ఇది కుషన్. చూడండి, ఇదిగో దిస్ ఈజ్ యాక్చువల్ ఫ్యాబ్రిక్ లైన్, అదిగోండి చూడండి. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా లెట్ మీ షో యూ. సో ఈవెన్ ఇక్కడ కూడా యూ కెన్ సీ డాట్స్ అయిపోండి. సో ఏవో లోపల బీన్స్ ఏమన్నా లైక్ సీడ్స్ కావచ్చు, ఏమన్నా కుషన్లో ఉండే సీడ్స్ కూడా బయటకు వచ్చినాయి. సో కైండ్ ఆఫ్ ఎన్ ఇష్యూ అని చెప్పాలి. బట్ కూర్చునేటప్పుడు అయితే నాకు అలా అయితే అనిపించదు. ఇట్స్ సో కంఫర్టబుల్ కూర్చోవడానికి. బట్ స్టిల్ నేనైతే అప్పుడప్పుడు ఇంకొక ఎక్స్ట్రా సీట్ క్వశ్చన్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటూ ఉంటాను. బట్ స్టిల్ 6 నెలలు అయింది. 6 నెలలు ఈ కైండ్ ఆఫ్ కంప్రెషన్ అంటే ఇట్స్ ఓకే యాక్చువల్లీ. లైక్ ఐ థింక్ ఇలాంటి చైర్స్ మ్యాక్స్ లైఫ్ వచ్చేసరికి ఒక 3 years, 3 years కంటే ఇంకెక్కువ ఉండవు. ఐ థింక్ ఇట్స్ ఓకే. లైక్ వెన్ యూఆర్ పుటింగ్ 5,000 ఫర్ 3 year ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ నైస్. అండ్ ఈ బ్యాక్ మెష్ క్వాలిటీకి వచ్చేసరికి చూడండి, లైక్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ అని చెప్పాలి. ఇంకొంచెం మందంగా, ఇంకొంచెం మోర్ స్ట్రాంగ్గా ఉండాలి క్వాలిటీ మెష్ అనేది. కొంతమంది రివ్యూస్లో అయితే మెష్ కూడా ఊడిపోయిందని చెప్పారు. బట్ నాకైతే అలా జరగలేదు. ఐఎమ్ హ్యాపీ. అండ్ యూ విల్ గెట్ ఇక్కడ క్వశ్చన్స్ అనమాట మీ షోల్డర్ అనుకోవడానికి. బట్ మీకు హెడ్ దగ్గర ఎక్కడ క్వశ్చనింగ్ అయితే రాదు. బట్ కూర్చున్నప్పుడు మాత్రం మీకు ఈ క్వాలిటీ ఇష్యూస్ కానీ, ఈవెన్ లైక్ సీటింగ్ పొజిషన్లో ఇష్యూస్ కానీ ఎక్కడ కూడా ఏమనిపించవు. దిస్ ఈజ్ సూపర్ కంఫర్టబుల్ అని చెప్పాలి. బట్ స్టిల్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫిజికలీ యూ విల్ స్టిల్ నోటీస్ దిస్ అండ్ ఈ క్వాలిటీ నోటీస్ చేస్తావు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్ రెస్ట్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ప్రాపర్ ప్లాస్టిక్. అది పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి. యాక్చువల్ నా పాత చైర్ ఏదైతే ఉందో అది
లైక్ ఇక్కడ రబ్బర్ అయితే ఉన్నది ఆర్ లైక్ ఫోమ్ కుషనీగా ఉండేది, బట్ ఇది సూపర్ సాలిడ్ అనమాట. వెన్ యూ పుట్ యువర్ ఈ మోచే మీరు ఎప్పుడైతే పెడతారో యూ విల్ ఫీల్ దట్ హార్డ్నెస్. ఆ ప్రాబ్లం అయితే ఉన్నది, బట్ కాంట్ డూ ఎనీథింగ్, ఏం చేయలేము అనమాట. అండ్ మీకు కావాలనుకుంటే నేనైతే ఒక పాయింట్లో నేను మారుద్దాం అనుకున్నాను వీటిని, అంటే లైక్ బయట దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, ఒక 350-400కి అయితే యూ కెన్ సింప్లీ స్వాప్ దిస్ అవుట్. బట్ స్టిల్ నాకైతే ఒక పాయింట్ తర్వాత నేను మర్చిపోయాను, అంత సీరియస్ తీసుకోలేదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ప్రిఫరెన్స్. అయితే స్టార్టింగ్ వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ర్యాప్ వేసి ఇచ్చారు, లైక్ ప్లాస్టిక్ ర్యాప్ ఏదో ఉన్నది, అది సాఫ్ట్గా ఉంది ఆ ర్యాప్. సో అది వాడాను కొన్ని రోజులు, తర్వాత తీసేసాను. నేను ఈ చైర్ని అయితే ఏ పాయింట్లోనే క్లీన్ చేయలేదు ఈ వీడియో కోసం. 6 నెలల నుంచి ఎలా ఉందో అలాగే ఉన్నది. యూ కెన్ సీ ఆ మట్టి, వీల్స్ అందుకున్న మట్టి అన్నీ కూడా యూ కెన్ సీ అనమాట, మరకలు మొత్తం. ఎందుకంటే దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. లైక్ ఏ రివ్యూ అంటే ఏంటంటే యూ డోంట్ నీడ్ టు ప్రజెంట్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే, యూ జస్ట్ ప్రజెంట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అనమాట, ఎలా ఉంది అలాగా. అండ్ ఈ బ్యాక్ రెస్ట్కి వచ్చేసరికి లైక్ యూ కెన్ హెడ్ రెస్ట్కి వచ్చేసరికి ఎలా కావాలంటే అలాగ హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, యాంగిల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా లైక్ యూ కెన్ అడ్జస్ట్ దిస్ అనమాట, మీ స్పైన్కి ఎంతవరకు సపోర్ట్, ఎక్కడ సపోర్ట్ కావాలి, లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డిక్కీ అండ్ యువర్ స్పైన్ యాంగిల్. సో ఇదేమో ఆటోమేటికలీ మూవ్ అయితే బేస్డ్ ఆన్ యువర్ ప్రెషర్ అప్లై చేసే దాన్ని బట్టి. అండ్ దిస్ ఈస్ మోర్ లైక్ ఎలా కొంచెం లైక్ స్ప్రింగీగానే ఉంటుంది, ఈ పార్ట్ అంతా కూడా వీక్గానే ఉంటుంది, బట్ స్టిల్ దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ అని చెప్పాలి. అండ్ ద ప్రైస్ దట్ ఐఎమ్ పేయింగ్ అనేది జస్టిఫైడా కాదు అని అంటే ఐఎమ్ సూపర్ హ్యాపీ ఆన్ దిస్ హాటీ అని చెప్పాలి. ఎందుకంటే ఐ నెవర్ థాట్ అప్పటివరకు లైక్ నా చైర్ ఏదైతే ఉన్నదో నా పాత చైర్, దానికి దీనికంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, బట్ దాట్ వాస్ స్పాయిల్డ్ ఎ లాట్. ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ 3 years అయిపోయింది ఆ చైర్. అండ్ వాడు ఎన్ని ఫీచర్స్ ఇచ్చినా దే డిడ్ నాట్ అన్నిటిని కూడా ప్రాపర్గా అరేంజ్ చేయలేకపోయాడు. లైక్ ఉన్నది ఫీచర్, మంచి హ్యాండ్ రెస్ట్ ఉందా, హెడ్ సపోర్ట్ ఉందా, కుషనింగ్ ఉందా, అన్నీ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా ఎర్గనామికల్లీ సెట్ అయింది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు కూర్చుంటావు, నీ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాక్ షుడ్ గెట్ కాంపన్సేటెడ్ అనేది అది చాలా ఇంపార్టెంట్. సో ఆ చైర్ నాకు అది చేయలేదు. అండ్ ఇక్కడ అలా కాదనమాట, లైక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ విల్ జస్ట్ యూనో అడ్జస్ట్ అయిపోతుంది ఈ చైర్కి. అండ్ దిస్ ఈస్ వెరీ నైస్ అని చెప్పాలి. అండ్ ఐ కుడ్ గో ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఐ షుడ్ గో, బట్ దిస్ ఈస్ యూనో వెరీ హ్యాపీ పర్చేజ్. సో మీకు ఒకవేళ ఈ చైర్ కానీ నచ్చినట్లయితే దయచేసి డెస్క్రిప్షన్లో ఉన్న లింక్కి వెళ్ళి కొనేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నైస్ అంతేనండి. దిస్ ఇస్ కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్.